టీవీకి స్వాగతం. దళిత బంధు డిసిఎంఎస్ షాపు గుంజుకొండ వాస్తవాలు బయటపెట్టిన మీడియా అంతు చూస్తానని మంత్రి అనుచరులతో బెదిరింపులు. న్యాయం కావాలంటూ చరణ్ టీవీని ఆశ్రయించిన దళిత బంధు లబ్ధిదారు కొమ్మిగారి మోహన్. అప్పటి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద దళిత కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో 10 లక్షల రూపాయలను కేటాయించింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబులాపూర్ గ్రామానికి చెందిన దళితుడైన మోహన్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న స్నేహితుని రూపంలో వచ్చిన కేరూరి జైగోపాల్ పార్ట్నర్షిప్ ఉంటానని నమ్మించి మోసం చేసి కౌడిపల్లి మండల కేంద్రంలో ఉన్న డిసిఎంఎస్ రైతు సేవా కేంద్రంలో గుంజుకున్నట్లు బాధితుడు పేర్కొన్నారు. 10 లక్షల రూపాయలు డిసిఎంఎస్ షాపును జైగోపాల్ గుంజుకోవడంతో దళిత కుటుంబం అప్పుల పాలై రోడ్డున పడిందని మోహన్ ఆవేదన చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన అసలైన దళిత మోహన్ పొట్టకుటి కోసం హైదరాబాద్ వెళ్లి కూలి పని చేసుకుంటున్నానని కన్నీరు గార్చారు. పార్ట్నర్షిప్ పేరుతో మోసం చేసిన జైగోపాల్ పై చట్టపరంగా బిఎన్ఎస్ 420, 406 సెక్షన్స్ 468, 471, 34/120B విధించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టి 10 లక్షలు రికవరీ చేయాల్సి ఉంటుందని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. పేరు కొమ్మిగారి మోహన్. మా విలేజ్ వచ్చేసి అబ్లాపూర్, మా పాపన్నపేట మండల్, మెదక్ డిస్ట్రిక్ట్. నాకు 2022లో దళిత బంధు కింద 10 లక్షలు వచ్చినాయి. ఆ 10 లక్షలలో నేను డిసిఎంఎస్ రైతు సేవా కేంద్రం పెట్టాలని నేను అనుకున్నాను. అయితే దాంట్లో కేరూరు జైగోపాల్ గౌడ్, అబ్లాపూర్ విలేజ్, మండల్ పాపన్నపేట, మెదక్ డిస్ట్రిక్ట్ ఆయన నాతో పార్ట్నర్షిప్ లో ఉందాం రా అని చెప్పేసి నాకు చెప్పాడు. సరేలే, తెలిసిన అనుభవం ఉంది కదా అని చెప్పేసి నేను కూడా యాక్సెప్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే లైసెన్స్ లో పార్ట్నర్షిప్ అని నేను యాడ్ చేయలేదు. మొత్తం లైసెన్స్ మొత్తం నా పేరు మీదే ఉన్నాయి. ఆ దళిత బంధులో వచ్చిన 10 లక్షలు అయిపోగా మిగతా కంపెనీలకే మళ్ళీ 5 లక్షల వరకు కట్టాలని చెప్పేసి నాకు చెప్పిండు. అందులో వచ్చిన 10 లక్షలు అవి లాస్ట్ చూపించి మళ్ళీ కంపెనీలకి మళ్ళీ 5 లక్షలు కట్టాలని చెప్పేసి నన్ను మొత్తం 7 లక్షలు, మొత్తం 15 లక్షలు రాజు చూపించి దాని షాప్ నుంచి దూరం చేసిండు. షాప్ నాకు దూరం చేసిండు. అతనే తీసుకున్నాడు షాప్. మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము సిటీలో ఉంటున్నాము. మీదికెళ్ళి నాకు ఇంకా 10 లక్షలు కాకుండా మీదికెళ్ళి 5 లక్షలు అయింది. అది నా పిల్లల పుస్తకాల తాడు పెట్టి సగం అప్పు కట్టేసి నేను హైదరాబాద్ పోయి పట్టుకున్నాను. ఇప్పుడు స్విగ్గీ చేసుకుంటాను. ఆ 10 లక్షలు ప్రభుత్వం కట్టమంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? నాకు సావే దిక్కు. జయగౌడేమో ఇప్పుడు షాప్ బాగానే నడిపించుకుంటున్నాడు. నేను దళితుడిగానే మిగిలిపోయినా. ఇప్పటికి కూడా నేను హైదరాబాద్ లో వెళ్ళి పని చేసుకుంటున్నా, కూలి పని. జయగౌడ్ నాకు అన్యాయం చేసింది కాబట్టి నేను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను. ఇన్ని రోజులు చెప్పలేదు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు దయచేసి నా షాపును నాకు ఇప్పించగలరని కోరుచున్నాను. మళ్ళీ ఆ షాప్ అనేది మాకు మళ్ళీ ఏదో రకంగా ఇప్పిస్తే మేము మళ్ళీ మా తమ్ముడు మళ్ళీ చేసుకొని మళ్ళీ దాన్ని షాప్ను కంటిన్యూ చేస్తాడు. ఆ చేయకుండా అంటే పక్క తట్టుకొని పోవాలి మొత్తం. మా ద్వారా ఆయన వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ అదే విధిగా మా షాప్ మాకు రావాలి. మేము దాని మీద ఆధారపడి బతకాలి అని చెప్పి కోరుకుంటున్నాం.